మహిళా కమిషన్ వారు మరి పురుషుల సమస్య గురించి అంటే వాసిరెడ్డి పద్మ గారు ఇంకా మహిళా కమిషన్లో ఉన్నారా తప్పుకున్నారా? రాజీనామా చేశారా? అయితే పురుషుల సమస్యల గురించి మాట్లాడవచ్చు, ఇబ్బంది లేదు. ఆవిడిద్దరు పురుషుల సమస్య గురించి మాట్లాడారు. ఆ పురుషులు ఎవరంటే మహాపురుషులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి. సో వారిని మ్యాటర్ కోర్టులో పెండింగ్లో ఉండగా ఎలా మాట్లాడతారు అని చెప్పి గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పద్మ గారు ప్రశ్నించారు. మరి పద్మ గారికి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఛార్జ్షీట్ సిబిఐ ఫైల్ చేసింది. సిబిఐ ఛార్జ్షీట్లో ఫైల్ చేసిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల ఆధారంగానే షర్మిల కానీ సునీత కానీ వారిద్దరూ మాట్లాడుతున్నారు. ఒకసారి సిబిఐ ఒక ఛార్జ్షీట్ కోర్టులో వేసిన తర్వాత అది బహిరంగ డాక్యుమెంట్. సో అటువంటి బహిరంగమైన డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కామెంట్ చేయడంలో తప్పేమీ లేదు. ఫలానా డాక్యుమెంట్లో ఇలా ఉంది. మొన్న వచ్చిన వివేకం సినిమా కూడా ఆ సిబిఐ ఛార్జ్షీట్లో ఏదైతే అంశాలు ఉన్నాయో అదే అంశాలని యథాతథంగా మేము చిత్రీకరించడం జరిగింది అని చెప్పి మర్చిపోయినా. అదే కేసు వస్తుందన్నారు, ఏమైంది నిన్న? వివేకం కేసు ఏమన్నా జడ్జిమెంట్ వచ్చిందా? లేదు, మళ్ళీ వాయిదా పడి ఉంటుంది బహుశా. అసలు సినిమా ఎవరు తీసాడో కూడా ఎవరికి తెలియదు. అసలు సినిమాయే కాదు, ఏదో చిన్న డాక్యుమెంటరీ. బట్ జనం 3.5 మిలియన్ల వ్యూవర్షిప్ వచ్చిందట. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళు చేసిన అరాచకాలు, అకృత్యాలు. తర్వాత నిన్న కోర్టులో కూడా దస్తగిరి తను వేసిన బెయిల్ రద్దు పిటిషన్లో కూడా సో న్యాయమూర్తి చాలా ప్రశ్నలు వేశారు. మీరెందుకు సిబిఐ వాళ్ళని మీరెందుకు మరి ఇలా చేస్తున్నారని తెలిసినప్పుడు మీరెందుకు బెయిల్ రద్దు కోరలేదు ముందే అని చెప్పి కూడా ఒక గమ్మత్తైన ప్రశ్న సంధించడం జరిగింది. మరి దానికి సిబిఐ వాళ్ళు ఎప్పుడో లాంగ్ ఎగో డాక్టర్ సునీత సుప్రీంకోర్టులో వేసిన కేసులో ఆల్రెడీ ఇది పెండింగ్ ఉంది కాబట్టి మళ్ళీ మేము వేయవలసిన అవసరం లేదు అని మేము వేయలేదు. అక్కడ మా కౌంటర్లో వీ హ్యావ్ డిమాండెడ్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవినాష్ రెడ్డి బెయిల్ అని కూడా వాళ్ళు ఇక్కడ హైకోర్టులో చెప్పడం జరిగింది. ఆ తీర్పు బహుశా 14వ తారీఖు ఎప్పుడో రిజర్వ్ చేసినట్టుగా ఉన్నారు. మరి చాలామంది అంచనా మరి ఏజెన్సీయే ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని అడిగినప్పుడు దస్తగిరి ఇచ్చిన పిటిషన్లో ఎప్పుడూ కూడా జైలుకి వెళ్ళి సేవ చేయని హైదరాబాద్ జైల్లో ఉన్న ఒక ఖైదీ గారి అబ్బాయి డాక్టరు సేవ చేయాలనే ఒక అద్భుతమైన భావన ఆయనకు కలిగి మరి ఆయన జైలుకి వెళ్ళటం, కడప జైల్లో ఎప్పుడూ సేవ చేయాలి. అప్పుడే దస్తగిరి ఆ జైల్లో ఉన్నప్పుడే ఆయనకి సేవ చేయాలనే ఆలోచన వచ్చిందట. మరి ఆ సేవ చేసే కార్యక్రమాలు మరి ఈయన అక్కడికి వెళ్ళటం, వారికి కేవలం ఒక 20 కోట్ల రూపాయలు ఆఫర్ చేయటం, అతను దాన్ని తిరస్కరించడం జరిగింది. నన్ను ప్రభావితం చేయాలని చెప్పి కూడా ఈ కూటమి ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని నా చేతుల మీదుగా చంపించారో వాళ్ళు ప్రలోభ పెడుతున్నారు, లేదంటే చంపుతామని బెదిరిస్తున్నారు అని చెప్పి మరి ఏజెన్సీ కూడా అన్ని మాటలు అన్న తర్వాత నార్మల్గా ఒకసారి ఏజెన్సీయే బెయిల్ రద్దు చేయాలి, వైలేషన్స్ ఉన్నాయి అంటే అప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలన్నా అప్పుడు ఏజెన్సీ కోఆపరేట్ చేయలేదు. ఏజెన్సీ మాకు నో కామెంట్ అండి, కోర్టు వారు మీరు ఏం చెప్తే మటుకు అది మాకు ఓకే అండి అని చెప్పడం జరిగింది. కోర్టు ఏం చెప్తే అది ఓకే ఎనీవో ఆటోమేటిక్గా చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళు ఇలాగ అడగల బెయిల్ రద్దు చేయమని జగన్మోహన్ రెడ్డి, కానీ ఇక్కడ బెయిల్ రద్దు చేయమని అడగడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా ఈ 14వ తారీఖు కావచ్చు లేదా 24వ తారీఖు సుప్రీంకోర్టులో కూడా సునీత వేసిన పిటిషన్, ఇది దస్తగిరి వేసిన పిటిషన్, సునీత వేసిన పిటిషన్ 24వ తారీఖు వస్తుంది. మరి ఈ 2 బెయిల్స్ని మరి తమ అద్భుతమైన న్యాయ పటిమతో మరి వాళ్ళు మేనేజ్ చేసుకోగలరా మరి నాకు తెలియదు. బట్ న్యాయంగా న్యాయం జరిగితే అది రాబోయే ఎన్నికల్లో కూడా పెను ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది.
ఏదైనా కడపలో ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ చిన్నాన్నని దారుణంగా చంపిన విషయం ప్రజలందరికీ చెప్తున్నారు. మరి అది అన్యాయం అని చెప్పి అందరికీ తెలుసు. కానీ చూస్తూ మరి హంతకుల్ని ప్రోత్సహించడం న్యాయమా అని కూడా మరి వాళ్ళిద్దరూ ప్రశ్నిస్తున్నారు. అలాగే నీ తల్లి నీ వెంట లేదు, ఏదో భయం కొద్దీ ఓ ముద్దు ఒక ఆశీర్వాదం ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ కుమార్తెను కూడా మరి ఆవిడ ఆశీర్వదించి పంపారంటే ఏదో తూర్చని ఆ అబ్బాయికి ఇచ్చిన ఆశీర్వాదం వెనక్కి తీసేసుకున్నట్టే. సో మరి ఈవిని ఆశీర్వదించి పంపి మరి నా అక్కలు నా చెల్లెమ్మలు అని చెప్పి అతను మాట్లాడతాడు. మరి అతనుకున్న ఇద్దరు చెల్లెమ్మలు ఇవాళ రోడ్డు ఎక్కి అతన్ని ఇంకో కజిన్ బ్రదర్ని హంతకులు అని చెప్పి మరి చెప్తూ ఉంటే మరి సొంత చెల్లెలుకే మరి అంత పచ్చాబద్ధం చెప్పి దారుణంగా హత్య చేసి ప్రజలకు నేను సేవ చేస్తాను అంటే ఇంకా పిచ్చివాళ్ళు ఎవరైనా నమ్మితే అది వాళ్ళ కర్మను అనుకోవాలా? అటువంటి వాళ్ళ కర్మను అనుకునే వాళ్ళు ఎక్కువైపోతే మంచి వాళ్ళు కూడా ఈ పనికిమాలిన వాళ్ళ డెసిషన్కి బలైపోవాలా అనేది కూడా ఆలోచించాలి. ప్రజా సంక్షేమం కోరుకునే వాళ్ళు ఎవరైనా భవిష్యత్తులో ప్రజాకంటకుడైన ఇటువంటి వాడిని వదిలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ ఈ రోజున ఇతను చేసిన రుణానికి ఈ రాష్ట్రాన్ని బయటపడేయటం అసలు ఎవడి వల్ల కూడా కాదు. ఎంతో కొంత కనుచూపు మేరలో ఉన్న ఆశాదీపం ప్రస్తుతం ఉన్న ఈ రాష్ట్రానికి